ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియమైన ఆత్మీయులందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? మరి ఈరోజు ఒక సందర్భాన్ని బట్టి ఈ వీడియో చేయడానికి మేము ముందుకు వచ్చాను. మరి కొంతమంది రాఖీ కట్టొచ్చా క్రైస్తవులు అనే ప్రశ్న మరి నా దగ్గరకు వచ్చింది. మరి ఒక దైవజనుడిగా మీతో నేను చెప్పేది ఏంటంటే, బైబిల్ అయితే స్పష్టంగా చెప్తుంది. మనం లోక సంబంధమైన విషయాలు మాట్లాడుకోకుండా బైబిల్ యొక్క వచనాల ప్రకారం మీకు సమాధానాన్ని ఇస్తాను. లేవీకాండం 18 అధ్యాయం 1-5 వచనాల్లో ఇలా చెప్పబడుతుంది: ఆ దేశపు ఆచారాలు మీరు చేయకూడదు, వారి కట్టడలను బట్టి నడవకూడదని వాక్యం సెలవిస్తుంది. అలాగే లేవీకాండం 19 అధ్యాయం 25-32 వరకు మీరు జాగ్రత్తగా మనసు పెట్టి చూసినట్లయితే చాలా డౌట్లు మీకు క్లారిఫై అవుతాయి. పచ్చబొట్లు వేసుకోకూడదని, శకినాలు చూడకూడదని, సోదిగండ దగ్గరికి వెళ్ళకూడదని, కర్ణపిశాసుల దగ్గర మనం వెళ్ళకూడదని, ఇంకా చనిపోయిన వారి కొరకు మన బట్టలు చించుకోకూడదని, ఇలాగ అనేకమైన విషయాలు మనకు అక్కడ అర్థమవుతూ ఉంటాయి. అలాగే మొదటి పేతురు, అలాగే 1వ అధ్యాయం 14-16 వచనాల వరకు ఏమని రాయబడిందంటే, మన దేవుడు పరిశుద్ధుడు గనక మనం పరిశుద్ధులుగా ఉండాలి. పూర్వపు అంటే మన గత కాలంలో అజ్ఞాన దశ, తెలిసి తెలియకుండా మనం ఏదైతే ఆశలు గుండా వెళ్ళామో, కోరికలు గుండా వెళ్ళామో వాటిని మనం ఇప్పుడు అనుసరించి ప్రవర్తించకూడదు. కాబట్టి వీటి ప్రకారం మనం చూసినట్లయితే ఆచారం అంటే ఏంటంటే, హిందువులు ఎందుకు ఈ రాఖీని కట్టుకుంటారంటే దానికి ఒక హిస్టరీ పురాణాల్లో ఉంటుంది. కాబట్టి ఆ హిస్టరీని నేను కదుపుతలేదు, కానీ ఆ హిస్టరీ ఏంటంటే మీరు సెర్చ్ చేస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి పూర్వకాలంలో వాళ్ళు నమ్ముకున్న దేవీ దేవతల గురించి ఒక యుద్ధం జరిగినప్పుడు దాని విషయాల్లో ఒక స్త్రీ ఒక వ్యక్తికి ఒక తాడును కట్టి రక్షాబంధనగా కట్టి అది చేస్తూ ఉంటుంది. దాన్ని వారందరూ అది రాఖీ పౌర్ణమ అంటే అది ఒక పౌర్ణమ రాజు జరిగించేదనమాట. అందుకనే వాక్యం చెప్తుంది ఆచారాలు, శకునాలు అంటే మంచి రోజులు ఇవన్నీ మనం చూడకూడదు. కాబట్టి ఈ పాయింట్ని బట్టి మనం ఎవరూ కూడా మనుషులు చేసేదాన్ని మనం చేయకూడదు. ఆచారాలు మనకొద్దు. ఎందుకంటే వాటి ద్వారా మనకు అపవిత్రత వస్తుంది. అపవిత్రత వస్తే మనం దేవునికి దూరం అయిపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి అలా ఉండకుండా ఆధ్యాత్మికంగా మనం మంచి నడవడికలో వెళ్ళాలంటే కొన్నిటికి మనం దూరంగా ఉండడం చాలా ఉత్తమమైనది. మరి అలాగనే మీరు ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.